హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హౌ టు మేక్ ఏ కిల్లింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా ఆన్లైన్ లోకి అయితే అవైలబుల్ గా వచ్చింది. మూవీ రన్ టైం అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో బెకెట్ తను పుట్టడం దగ్గర నుంచి తన లైఫ్ అయితే చాలా పూర్ గా అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. బట్ తన మదర్ మాత్రం రెడ్ ఫెలోనే ఒక పెద్ద సంస్థకి వారసురాలు. బట్ వన్స్ హీరో పుట్టిన తర్వాత తను బయటకు వచ్చేయాల్సి వస్తుంది. సో దాని తర్వాత పూర్ గా అయితే బతుకుతుంటారు అనమాట. వన్స్ తన మదర్ చనిపోయిన తర్వాత మెయిన్ లీడ్ అయిన హీరో బెకెట్ రెడ్ ఫెలో తన ఇన్హెరిటెన్స్ ని సంపాదించుకోవడానికి ఏం చేశాడు, అదే తన వారసత్వం సంపాదించుకోవడానికి ఏం చేశాడు, ఎలా చేశాడు, అసలు వాళ్ళ మదర్ పూర్ గా బతకాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, వీటి చుట్టూ నడుస్తుంది భయ్యా ఈ హౌ టు మేక్ ఏ కిల్లింగ్ అన్న మూవీ. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది. యాక్చువల్లీ ఇది ఒక రీమేక్ మూవీ అంట. నేను ఒరిజినల్ 1 అయితే చూడలేదు, ఎందుకంటే ఆ ఒరిజినల్ వచ్చేసి దగ్గర 1949 అనుకుంటా. కైండ్ హార్ట్స్ అండ్ కార్నెట్స్ అని చెప్పేసి ఒక మూవీ ఉంది, అది ఒరిజినల్ అంటే. దానికి రీమేక్ గానే ఈ హౌ టు మేక్ ఏ కిల్లింగ్ అని వచ్చింది. అంత ఓల్డ్ మూవీ నేను చూడలేదు కాబట్టి దీన్నే చూశాను. నాకైతే నచ్చింది భయ్య మూవీ, నాకైతే వర్కౌట్ అయింది. కొన్ని బొక్కలు అయితే ఉంటాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా మూవీ అయితే నాకు నచ్చింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్, ఈ వారసత్వం సంపాదించడానికి హీరో చేయడం ఇది కాదు. హీరో క్యారెక్టర్ గ్రే షేడ్ క్యారెక్టర్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎ హీరో టైప్ క్యారెక్టర్, అంటే లైక్ మంచి చేసేయడం, ఒక మెసేజ్ ఇద్దాము, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. ఫుల్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్. నాకు మూవీస్ ఎక్కడ వర్కౌట్ అవుతాయి అంటే హీరోని ఒక గ్రే షేడ్ క్యారెక్టర్ గా ఇంట్రొడ్యూస్ చేసి గ్రే షేడ్ క్యారెక్టర్ గానే క్లోజర్ ఇస్తే నాకు వర్కౌట్ అవుతుంది మూవీ. ఎందుకంటే మళ్ళీ ఆ క్యారెక్టర్ ని తీసుకెళ్లి ఏదో మంచిగా మార్చేద్దాం, జనాలకి హీరోని హీరో లాగే చూపించాలన్నట్టుగా ప్రెజెంట్ చేయడం అన్నది నాకు అంతగా వర్కౌట్ అవ్వదు. ఓకే, కొన్ని మూవీస్ కి అవి కన్సిడర్ చేయాలి, అలాంటి మూవీస్ కి నేనేం అనుకోను. కానీ బట్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ కి ఎండింగ్స్ ఎలా ఉంటేనే బెస్ట్. సో నాకు ఆ గ్రే షేడ్ క్యారెక్టరైజేషన్ అంతా వర్కౌట్ అయింది త్రూ అవుట్ ద మూవీ అన్నది నేను బాగా ఎంజాయ్ చేశాను. నాకు అది బాగా నచ్చింది. అంటే మొత్తం ఈ మూవీలో గ్రే షేడ్ క్యారెక్టర్స్ విన్ అవుతాయి. మీరు ఆ గ్రే షేడ్ క్యారెక్టర్స్ నే హీరో అండ్ హీరోయిన్ గా చూడాలి. సో అవి నాకు బాగా వర్కౌట్ అయింది అనమాట. సో అలాంటి క్యారెక్టరైజేషన్స్ మీకు హీరో లాగా ఉండాలనుకుంటే మాత్రం మీరు మూవీని పక్కన పెట్టేయచ్చు, మీకు వర్కౌట్ అవ్వదు. అండ్ టెక్నికల్లీ విజువల్లీ సినిమా చూడడానికి చాలా బాగుంది. అండ్ రైటింగ్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి నాకు. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కానీ బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ ట్విస్ట్ ఆర్ ఏదో పెద్ద హై ఇచ్చే మూమెంట్ ఉంటుందని చెప్పను, కానీ చాలా సింపుల్ అండ్ సటిల్ గా తేల్చేస్తారు. నాకు అది కూడా బాగానే వర్కౌట్ అయింది. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. గ్లెన్ పవెల్ క్యారెక్టర్ గానీ, మార్గరెట్ క్వాలీ జూలియా క్యారెక్టర్ ఉంటుంది, ఆమె పర్ఫార్మెన్స్ గానీ చాలా హై ఉంటుంది అనమాట. మెయిన్ గా జూలియా క్యారెక్టర్ చూసినప్పుడల్లా మంచి ఇరిటేషన్ అయితే వస్తూ ఉంటుంది. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తే కొన్ని క్యారెక్టర్స్ అండ్ ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే ఉంటాయి. మీరు కనుక ఒక డార్క్ థ్రిల్లర్ చూద్దాము, అది కూడా లిటిల్ బిట్ ఆఫ్ డార్క్ కామెడీ ఉన్న మూవీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ గా కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉంటాయి, ఏ చిన్న చెప్పేసిన స్పాయిలర్ అవుతుంది. సో అందుకే నేను ఏం చెప్పట్లేదు. అండ్ ఇదేమీ పెద్ద ట్విస్ట్ ఉన్న మూవీ కూడా కాదు, బట్ ఎక్కువగా రివీల్ చేయడం ఉండదు అనమాట. హీరో చేసే కొన్ని పనులు ఉంటాయి భయ్య, ఆ పనులు మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుని అనిపించింది. అండ్ ఇట్స్ ప్రిడిక్టబుల్ మూవీ అనమాట. మీకు స్టార్ట్ అంటే ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు అర్థమైపోద్ది అనమాట. మరి అర్థం కాకుండా అయితే ఏముండదు, ట్విస్ట్లు, హై ఇచ్చే మూమెంట్లు ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్స్ ప్రిడిక్టబుల్ మూవీ స్టార్టింగ్ టు ఎండ్. వాళ్ళు రాసుకున్న డ్రామా కూడా ఓకే గానే ఉంటుంది, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఒక వీకెండ్ వాచ్ అని చెప్తా. నాకైతే నచ్చింది మూవీ, ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొద్దు భయ్య, ఉన్నవి కొన్ని మూమెంట్స్ స్కిప్ చేసుకోగలరు అనుకున్నప్పటికీ కూడా చూడొద్దు, ఫ్యామిలీతో చూడకపోవడమే బెస్ట్. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.